గంభీరావుపేట మండల కేంద్రంలో జై తెలంగాణ మహామహానాడు రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు దోసల చంద్రం ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సతీమణి రమాబాయి 127వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ రమాబాయి తన బిడ్డలను చంపుకొని దేశంలో ఉన్న ఆడపడుచులకు స్వాతంత్రాన్ని ఇవ్వగలిగిందని, బడుగు బలహీన వర్గాలకు ఆధిపత్య సామాజిక వర్గాలతో కలిసి అన్ని రంగాల్లో పోటీ పడడానికి అవకాశం కల్పించిందని తెలిపారు. ఆమె ఆశయ సాధనలో మనందరం కొనసాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు లక్కం బాబు, జిల్లా అధికార ప్రతినిధి పిట్ల రఘు, జీడి బాలకుమార్, దోసల సురేందర్, దాసరి స్వామి, గాదం నారాయణ, లక్కం నాంపెల్లి, మధ్యల రమేష్, ప్రభాకర్, కడారి సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఒక గుండెకాయగా నిలిచినటువంటి తరుణంలో ఆ అంబేద్కర్ గారికి కూడా చదువులయందు తోడు నీడై ఉండి ఆ యొక్క రమాబాయి గారి యొక్క త్యాగమే ఆ అంబేద్కర్ గారి చదువును కృషినిచ్చింది. ఆయన ఎంతో కష్టపడి చదువుతున్నప్పుడు కూడా ఈమె ఇంటి దగ్గర ఉండి తన ప్రభుత్వమే చేయవలసిన బాధ్యత ఉన్నదని చెప్పేసి ఈ యొక్క ప్రతి మహనీయుల చరిత్రలు పుస్తకాలలో ఇప్పటికైనా ఆ యొక్క మహనీయుల చరిత్రల పుస్తకంలో అందుబాటులో ఉంచి రానున్న భావి తరాలకు కూడా అందించినట్టయితే వారు కూడా ఆ యొక్క అడుగుజాడలో నడిచి ఎంతో ఎదిగే అవకాశం ఉందని చెప్పేసి మనవి చేసుకుంటూ, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వారి యొక్క చరిత్రను పుస్తకాలలో పాఠ్య పుస్తకాల్లో ప్రచురింపజేసే విధంగా విద్యాశాఖకు వాళ్ళు ఆదేశాలు ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతూ, ఈ యొక్క అవకాశం ఇచ్చిన జేబీ నాయకులందరికీ, మాలకుల సంఘాలకు కూడా అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా జై భీములు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాం. జై భీమ్, జై భారత్, జై పూర్.